రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులందరూ సహకరించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని వ్యవసాయ కార్యాలయంలో అధికారులతో ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్ష సమావేశం గురువారం జరిగింది. రైతులకు ఎరువులు, విత్తనాలు సరఫరాను సకాలంలో అందజేయాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎరువులు, పురుగు మందులను రైతులకు సకాలంలో అందించాలని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. గతంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గ మొక్కజొన్న పంట విస్తీర్ణం ఎలా పెరిగేలా అధికారులకు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తున్న పనిముట్లను సకాలంలో రైతులకు అందజేసి అధునాతన వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించాలని చెప్పారు. నమస్కారం. ఈరోజు జేడీ అగ్రికల్చర్ గారి ఆఫీస్లో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ పైన, అలాగే సెరికల్చర్ డిపార్ట్మెంట్ పైన, అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ పైన ఈ మూడింటి పైన డిస్కషన్ జరిగింది. శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎలాగ మనం రైతులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్యాడీలో సీడ్స్, ఇప్పుడు విత్తనాల సరఫరాలో కానీ, అలాగే ఎరువుల సరఫరాలో కానీ, రేపు ఈ క్రాప్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి కోసం, అలాగే రేపు ప్రొక్యూర్మెంట్లో విషయంలో కూడా గతంలో జరిగినటువంటి పొరపాట్లు కానీ ఏదైనా ల్యాప్సెస్ని మళ్ళీ రాకుండా చూడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జేడీ గారు, అలాగే ఏడీస్ ప్లస్ ఫార్మర్ ట్రైనింగ్ సెంటర్ ఏడీస్, అలాగే ఏడీ డిస్ట్రిక్ట్ సెరికల్చర్ ఆఫీసర్, అలాగే హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీ, నెక్స్ట్ ఏఓస్ రూరల్ మండలం అండ్ గార మండలం, ఇతర సిబ్బంది అందరం ఇందులో పాల్గొనడం జరిగింది. సో దీంట్లో రాబోయే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విత్తనాల సరఫరా, ఎరువుల సరఫరా, ఈ క్రాప్ కానీ ప్రొక్యూర్మెంట్తో పాటుగా ఫార్మ్ మెకనైజర్ కోసం ఏవైతే పనిముట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, దాన్ని రైతులకి ఎలాగ ఇవ్వాలనే దానిపైన కూడా డిస్కషన్ వచ్చింది. అలాగే జీబీఏ గ్రాస్ వాల్యూ ఎడిషన్ పెంచడానికి కోసం మనం ఇంకా క్రాప్ కమర్షియల్ క్రాప్కి ఎలా డైవర్ట్ అవ్వాలి, మైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి మొక్కజొన్న పంటని ఇంకా మన కాన్స్టిట్యున్సీలో విస్తరింపజేయడానికి, అలాగే హార్టికల్చర్ పంటని ఎలాగ విస్తరింపజేయాలి, సెరికల్చర్ కూడా ఎలాగ విస్తరింపజేయాలి, గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ని రైతులకు చెప్పడానికి, దీన్ని ఏవైతే ప్రణాళికలు మనం చేస్తే ఎలాగైతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో ఇంకా మిగతా దీనికి అనుబంధ రంగ సంస్థలైనటువంటి యానిమల్ హస్బెండరీ కానీ, ఫిషరీస్ కానీ, ఈ రెండింటితో పాటు ఏపీఎంఐపి, మైక్రో ఇరిగేషన్, వీటన్నిటితో కూడా కూర్చొని మనం పూర్తిగా డిస్కస్ చేయడానికి నిర్ణయించుకున్నాం. దీంతో పాటుగా రేపు రాబోయే రోజుల్లో ఈ క్రాప్ సమగ్రంగా చేయడానికి కోసం బిఏఏతో, అదే ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జెస్తో మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా అవగాహన పూర్తిగా ఎలా చేయాలనే ఉద్దేశం చేయడానికి కూడా నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అడిగిన తక్షణమే, నిన్న అడిగితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ మీటింగ్ని ఏర్పాటు చేసినటువంటి జేడీ అగ్రికల్చరర్ గారికి, అలాగే సెరికల్చర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారికి, అలాగే హార్టికల్చర్ వారికి, ఇతర సిబ్బంది అందరికి కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం మెయిన్ ఏంటంటే మన కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో రైతులకి వ్యవసాయ పరంగా ఎలా సహాయపడగలం, జీబీఏ ఎలా పెంచగలం, అలాగే క్రాప్ ఎలాగ దీన్ని హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్లో కానీ, దీనికి కమర్షియల్ క్రాప్లో కానీ ఎలా మార్చగలం అనే ఉద్దేశంతో ఈ డిస్కషన్ కోసం ఈరోజు ఈ రివ్యూ పెట్టడం జరిగింది, నా కాన్స్టిట్యున్సీ రివ్యూ. దీనికి సహకరించిన ఆఫీసర్స్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు.